సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? నా పేరు నర్సయ్య అండి. నర్సయ్య గారు, పుష్ప 1 చూసారా? పుష్ప 1 చూశాను, పుష్ప 2 ట్రైలర్ కూడా చూశానండి. పుష్ప 1 ఎలా అనిపించింది? పుష్ప 1 బాగుందండి. ఎందుకంటే స్మగ్లింగ్ చేయడము ముఖ్యంగా ఏంటంటే పుష్ప 1లో నచ్చింది అది మన ఆనకట్టలో వేస్తుంది చూడండి, వాటర్ ఫ్లోలలో, అది ఎక్సలెంట్గా ఉందండి ఆ సీన్ మాత్రం. తర్వాత ఇంకా చాలా బాగుంది సినిమా. ఏంటంటే విజువలైజేషన్ కానీ హీరో డైర్నేష్ కానీ దాంట్లో సినిమాలు బాగా చూపించాడు. ఎదుగుదల అంటే ఒక స్మగ్లింగ్ చేస్తూ ఎలా ఎదగాలి, చిన్న కింద నుంచి పైకి ఎలా ఎదగాలి అనేది బాగా చూపించాడు. పుష్ప 2 ఇంకా అంతకన్నా రేంజ్, అది నేషనల్. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని చూపించాడు. సో ఆ మాటలు కానీ పుష్ప 2లో ఉన్నటువంటి బాగున్నాయి. తర్వాత దీంట్లో ఒక కీలక పాత్ర జగతి బాబు ఉండేట్టున్నాడు, చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్లో పుష్ప 1లో మనం ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ అని సమంత ఐటమ్ సాంగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి శ్రీలీల వేస్తున్నారు. సో అదే రేంజ్లో కూడా ఇట్టు కావాలని కోరుకుంటున్నాను. సో పుష్ప 2 మినిమం 500 crores, మినిమం. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇంకా ఏముండదు. మినిమం 500 crores వసూలు చేస్తుంది, ఈజీగా వస్తాయి. మరి బాహుబలి రేంజ్ వెళ్ళదంటారా? బాహుబలి రేంజ్ అంటే అది కష్టం అండి. ఎందుకంటే ఒక సినిమా ఒక హార్ట్గా తీయడం అనేది రాజమౌళికే సాధ్యం. సో మిగతా వాళ్ళు సినిమాలు తీస్తారు, తీయరని కాదు. గారు కూడా ఒక టైంలో చెప్పారు, మీకు పోటీ మాస్ సినిమాల్లో ఎవరితో భయపడతారంటే ఎక్కువ చూస్తే మన సుకుమార్ గారి పేరే చెప్పారు. అవును, ఎందుకంటే సుకుమార్ గారు మాస్ లెవెల్, ఇప్పుడు రంగస్థలం ఉంది సినిమా, అది ఊర మాస్ లెవెల్లో తీశాడు. ఇప్పుడు పుష్ప 1 ఊర మాస్, అది ఇంకా రంగస్థలం కన్నా ఊర మాస్ అది. సో రెండో పార్ట్ కూడా దాని అమ్మ మొగుడు, ఏం చెప్పడానికి లేదు, ఇంకా అమ్మ మొగుడు లాంటి సినిమా అది. సో చూద్దాం. సో మాస్కు తీయడం అనేది సుకుమార్ ఇంతకుముందు క్లాసికల్గా తీసేవాడు, ఆర్య 2 కానీ, తర్వాత అదేదో కొంచెం రొమాన్స్ సినిమాలు కానీ, కొంచెం లవ్ అట్రాక్షన్ కానీ తీయడము, 100% లవ్ లాంటివి తీయడము. సో కొంచెం క్లాసికల్గా తీసిన వాడు ఊర మాస్ లెవెల్లో తీయడం అనేది ఒక గ్రేట్ అండి. సో రాజమౌళి గారు అనొచ్చు, రాజమౌళి సినిమాలు హిట్ అయినట్టు మిగతా సినిమాలు హిట్ కావాలండి. సో ఆయన ఏంటంటే డైరెక్టర్, హీరో. సుకుమారు మన పూరి జగన్నాథ్ కానీ ఇంకొకరు కానీ డైరెక్టర్లు, వీళ్ళంతా ఏంటంటే డైరెక్టర్లు, జస్ట్ డైరెక్టర్లు. మనకు తెలుసు పలానా సినిమా డైరెక్టర్, కానీ రాజమౌళి సినిమా తీస్తూ ఉంటే రాజమౌళి హీరో అండి. ఎందుకంటే అంటే తెలుగు సినిమాను ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయినవాడు. సో రాజమౌళి అనే ఆయన డైరెక్టర్ కాదండి, ఆయన స్టార్ట్ చేశాడంటే ఆయనే హీరో ఫస్ట్. సో ఒక డైరెక్టరు రాజమౌళి సినిమా అంటే పాలు తాగే పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు రాజమౌళి అంటే తెలుసు. సో అందుకు చూస్తారు. సో ఏజీకి తేడా లేదు, ఏజీ కేజీ బేజీ ఏమీ తేడా లేదు, ఏ కేజీ నుంచి పీజీ వరకు అందరూ చూస్తారు. కానీ మిగతా డైరెక్టర్లు ఏంటంటే డైరెక్టర్ అంతే, సినిమాకి డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ బాగుంటాయని. కానీ రాజమౌళి సినిమా తీస్తే మాత్రం అందరికీ తెలుసు కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయితే. సో ఇది కమింగ్ టు పుష్ప 2, ఇది మన బాహుబలిని మించుతా అనేది తప్పండి. మించుతుందంటే తర్వాత చూద్దాం. మినిమం 500 crores చెప్పాను కదండి. సో 500 crores పక్క తర్వాత ఎంచుకుందాం, కౌంట్ చేసుకుందాం. ఇంకా ఆడితే సినిమా ఆడుతూ ఉంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో పిచ్చెక్కిపోతుంది ఆయన పుష్ప 2 అంటే. పుష్ప 1కే ఆయన పిచ్చెక్కిచ్చాడు, ఇంకా పుష్ప 2 ఏ రేంజ్లో ఉంటుందో నార్త్ ఇండియాలో చూద్దాం. ఓకేనా, వెయిట్ అండ్ సీ. జగపతి బాబు గారు మెయిన్ విలన్ అనుకోవచ్చా, అది ఎలా అనుకోవచ్చు? ఆయన క్యారెక్టర్ మేబీ విలన్ అనుకోవచ్చు, ఏదైనా పోలీస్ క్యారెక్టర్ ఉండొచ్చేమో, చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం సయీద్ ఫజిల్ అని ఆయన వచ్చాడు, ఆయన కేరళ మలయాళం ఆయన. సో ఆయనను పెట్టి స్పెషల్ అట్రాక్షన్ బాగా తీశాడు. సో ఇప్పుడు కూడా మన తెలుగువాడు ఎట్టైనా విలన్, చాలా సినిమాలో విలన్ చేశాడు. లెజెండ్ నుంచి స్టార్ట్ చేస్తే కెరీర్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయిన వాడు మన జగతి బాబు గారు. సో జగతి బాబు గారు ఇందులో విలనా పోలీసా, వెయిట్ అండ్ సీ, చూద్దాం. జై జనసేన.